నీ అవ్వ అప్పుడెప్పుడు మా తాత చచ్చిపోయినప్పుడు 3 వద్దులకు 5 వద్దులకు 11 రోజులకు మటన్ తిన్నా. మటన్ తినక చాలా రోజులు అవుతుంది. నీ అవ్వ నోరంతా సప్పసప్పగా ఉన్నది. నీ అవ్వ అట్లా ఆటకట్టుకోయేస్తా. మరి ఎవరన్నా ఒక 10 మందిని కలిసి అయితే మేకని తెచ్చుకొని కోసుకొని తింటాం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసా. ఓ మనిషి ఎటు పోతాను మాకు మీ చెల్లెలు లేకపో. సరే ఆగే లేపుతారు. చెల్లె ఓ చెల్లె చెల్లె ఓ చెల్లె నీ యావత్ దీని ముఖే కనబడతలే కదా. ఆయన ఇది అంత ఒకటే కలర్ ఉన్నది, దీని ముఖం ఏడ కనబడుతుంది. ఏంటిది అనే లేవరాదే మీ అన్నీ పొద్దు నుంచి ఒర్రే దొరుకుతుంది. లేదు తాగరాదురా. నీ తింటానా నీ పెళ్ళని తింటానా? నా అయ్య సంపాదించిన దాంట్లో తింటానా? మీరిద్దరు ఆగం పీకులేదనా? నిద్ర పోవాలి నేను. ఇట్రా అంత గౌరవంగా పెంచడం దానికి ఏమన్నా ఎగురం ఉన్నదా? నీకేమన్నా తెలివి ఉన్నదా? ఎట్లా మాట్లాడో తెలియదు, ఏం తెలియదు, దున్నపోతు లెక్క ఉన్నది అది. దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపి, లేకపోతే నీ సంగతి చెప్తా పో. ఏందో చిన్న పిల్లలక్క పెంచుతాను గాడిదెత్త అయింది అది. ఇంకా ఇంత పొద్దెక్కింది ఇంకా లేవద్దా? నా తలకాయ తినకే దానికి ఎవరినో ఒక సంబంధం తీసుకుని వస్తా, కొంచెం ఓపిక పట్టు. అది లేచింది అనుకో మళ్ళీ నీ మీద పడుతుంది. అది దాని గురించి తెలుసుగా నీకు. అవును, నాకు ఒకటి అర్థమైతలేదు. మీ చెల్లె పేరు అందాల జాబిలని ఎట్లా పెట్టిండ్రు? అది చీకట్లో చూస్తేనే కనబడది. ఇంకా అందాల జాబిలాట చి. ఏదో అగ్గిదాలని రాదే, అప్పుడేదో మాయ దానికి పేరు పెట్టిండు. దానికి ఏంది తింపుకుంటున్నావు బాగా? ఓ అవులే. ఓ అన్నగా ఇట్రా. ఏంద్రా పొద్దు పొద్దున మీ పెళ్ళం పంచాయతీ? నువ్వు గంక వేసుకున్న ఊరి మీద పెళ్ళానా అని ఓ నా గురించి బాగా మాట్లాడుతుందిరా నీ పెళ్ళం. నీ ఇంకోసారి నీ పెళ్ళ నా గురించి కానీ మాట్లాడాలే నీకుంటుందిరా నా కొడక. ఏమనుకుంటాలో? మా తాతల కాలం నుంచి చూస్తానా పెళ్ళిళ్ళు చేసుకుని, మా అన్నో పెళ్ళి మా అయ్యో పెళ్ళి చేసుకుని వీళ్ళేం వెలగబెట్టిల్లో నాకు పెళ్ళి అని నా ఎంబడి పడతాను. అవకాశం బంధం సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. నేను మళ్ళీ లేచి ఏమైనా పని చేసేది ఉన్నదా? జల్సా కిషోర్ బొమ్మరిల్లు ఫాదర్. ఓహో అదే టిఫిన్ అయిందా? నా బెడ్ కాడి పట్టుకొని రా. మా చేసినతి నువ్వు తినుడు కాదు, టిఫిన్ తయారు చేసినవా అంటానా. నిన్నెవడో తిన్నావా అని అడుగుతారు. నాకు గన్నెత్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తారా? నువ్వు తినుడు కాదు, ఫస్ట్ నా కడుపు నింపాలే, లేకపోతే నీ అక్క పాతలో పెడతా. మరి పట్టుకోనరా. ఏమో బాగా గులుగుతాను. గుయ్యరా చెవులనే. అన్నా నమస్తే. పెండ్లాం పొరగాలు మంచిగా ఉన్నారే, నన్ను వెన్నెలు అంటారు. వారేమో కోటకు రాబట్టే ఈ మిషన్లు దొరుకుతాయో ముందే చెప్పి పెట్టుకోవాలి. నాకు ఏమైంది? సర్ది కట్టినావా? పొలం కాడికి పోవాలి. పెట్టినా కానీ మన వరి కోతకు వచ్చేటట్టుంది. ఏదైనా మిషన్ మాట్లాడేది ఉందా లేదా? మళ్ళీ టైం మీద కత్తే ఏది దొరకదు. ముందే చెప్పి పెట్టుకోవాలి, పైసలు ఇవ్వాలి. చెప్పి పెడతానే. ఓ రాజ్బాబు ఏటో వస్తానుగా. నమస్తే బావా, అంత బాగేనా? అంతా బాగా. ఇంకా పొలానికి పోనట్టున్నారు. కూర్చో. పొద్దున మా బావకేమో ఇటు తోబడ్డది. ఏం సంగతి బావా ఇటు వచ్చినావు? అదో ఏంది, మా అన్న నా ఇంటికి రాకపోతే ఎట్టొస్తాడు? అంత మంచిదేనా అన్న? అంత మంచిగా చెల్లమ్మ. నీకేంది బావా, వెనక ముందు ఆస్తులు ఉన్నాయి, నువ్వు ఎందుకు మంచిగా ఉండవు? ఏముండు బావా, అంత మంచిదే కానీ నా చెల్లకు ఒక సంబంధం చూడు బావా. అది నన్ను నా పిల్లాన్ని ఇష్టం ఉన్నట్టు తిడుతుంది. 10 దాకా లేవది. పక్క పొంటల్లో తొల్లలే, ఇంటి ముంగటలు తొట్టే ఇంటలకు తొల్లలే. నా పిల్లానికి దానికి నిమిషం పడతలేదు బావా.
నీ దండం పెడతా దానికి ఒక సంబంధం చూడు బావ. అబ్బో బావా, మీ చెల్లెకు సంబంధం చూడాలంటే మాతో అవుతుందా? గదే బావా, గదే వచ్చి పడ్డది. అది ఎవ్వని మాట విన్నది. దానికి పెళ్లి చేస్తే నాకు నా పిల్లానికి అల్లరి ఉండదు, మేము సంతోషంగా ఉండొచ్చు. అబ్బో అన్న, మొన్న బజార్కి పోయేటప్పుడు వదిన కూడా కలిసింది, పెళ్లి చేద్దాం మన చెల్లెకి. అది మన మాట ఇంటదానే, ఎవ్వరు ఎప్పుడే వినదు అది. అబ్బ చెల్లె, నువ్వు గట్లంటే ఎట్టరా? తిరిగి 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 డెరివాటరా. నువ్వు ఎట్టు పెడతావు బావానికి ఇద్దరికి దండం పెడతా కానీ దానికి ఒక సంబంధం చూసి పెట్టురు, దానికి పెళ్లి చేసి ఎల్లగొట్టాలి అంతే. ఇగో అన్న, ఒక సంబంధం ఉంది కానీ పక్క ఊర్లో, కానీ ఏజ్ పెద్దదే. నువ్వు ఒప్పుకుంటా అంటే మాట్లాడతా. అబ్బా చెల్లె, ఏజ్ పెద్దదో చిన్నదోరా, ఎల్లుండి రమ్మాను, చూసుకొని మాట ముచ్చట మాట్లాడుకుందామా. సరే అన్న, అప్పటికి బాయ్ కాడికి వచ్చినాక ఫోన్ చేసి మాట్లాడతా ఎల్లుండి రమ్మని. నీ అవ్వ పెళ్లి సూపులాట కథ అట. నీ అవ ఎవడో గొట్టంగాని కోసము అన్ని నగలు పూలు చీర ఇదంతా కట్టుకోవాలంట. నాకు ఇష్టం లేని పెళ్ళి. అవ్వ వాడైతే రాని ఆ గొట్టంగాడు, మన సంగతి చెప్తా. మరి కట్నం ఎంత అడుగుదాం అనుకుంటున్నావే? కట్నం ఏమున్నది, కట్నం ఇస్తే ఇవాళ ఉంటుంది రేపు ఉండదు. పిల్ల మంచిగా ఉండాలి, పిల్ల గుణం మంచిగా ఉండాలి. నిజమే అన్నావు. ఈ రోజులలో కొంచెం పిల్ల ఎట్లున్నా కానీ కట్నం గురించి చూసి పెళ్లి చేసుకుంటారు, కానీ పిల్ల కొంచెం కర్రెగా ఉంటుంది. కర్రగా ఉంటేందే ఇంకెన్ని సంవత్సరాలని కాలం గడపాల నేను. కర్రగా ఉంటేందే ఇంకెన్ని సంవత్సరాలని కాలం గడపాల నేను. చెరువు ఎండిపోయి చేపలు ఏడుస్తుంటే గద్దొచ్చి ఏంటి సగం సేపు వెళ్ళిపోతావేంటి, గద్దొచ్చి గుడ్డు మింగిందని సామెత. ఈ కాలం గడుపు 40-50 సంవత్సరాలకు వచ్చిన. ఇప్పుడు ఎట్లనే చేసి నేను తోడు చేసుకోవాలి. అయితే వాటి ఎట్లా చేసి సంబంధం ఖాయం చేసుకుందాం. ఇక ఇంటి దగ్గర మీ చెల్లె ఆమె రెడీ చేసి పెట్టున్నట్టున్నది, పోయి చూసేద్దాం. సరే పోదాం పావే, ఎంత జల్దీ చేసుకుంటే అంత మంచిది నాకు. వెళ్తున్నావు లేదా? మా చెల్లె ఫోన్ చేసింది, వాళ్ళు వచ్చి చాలాసేపు అవుతుందట. ఇంకా రెడీ అయ్యుకుంటున్నారా? నడు పోదాం రా. పొల్లా, ఆ తాళం వేసిరా ఇంటికి. పెళ్ళట పెళ్లి సూపులు అని చెప్పి నన్ను గంగెదురం లెక్క తయారు చేసిండు. అరే రాజుగా ఈ పెళ్లి కనుక కింద మీద కావాలి, నీ సంగతి నీకు నీ పెళ్ళి అనుకుంటదిరా. ఓ పొల్లా, ఇంటికి తాళం వేసిరా. తాళం ఏంద్ర తాళం? దొంగలందరూ ఎత్తుకపోయినాక మిగిలిందా మనది నడా. దొంగలందరూ ఎత్తుకపోయినాక మిగిలిందా మనది నడా. రజిత వచ్చిరా బావా, కూర్చోండి. ఇప్పుడే వచ్చిరా. మీరు కూర్చోరి, నేను పోయి నీళ్ళు పట్టుకొద్దా. ఇగో బాబాయ్, నాకంటే నీ వయసు చిన్నదే, కానీ నీ గల్వ నీకు కలిసి వచ్చింది. నువ్వు ఒడ్డున పడ్డావు. నా గల్వక నేను లోతున పడ్డా. ఈ పిల్లని నాకు ఎట్లన్నా కట్టబెట్టి నువ్వు పుణ్యం కట్టుకోరాదు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. సరేలే బాబాయ్, ఏదో ఒకటి చేసి పెళ్లి ఖాయం చేద్దాం, నువ్వేం ఫికర్ చేయకు. అంత మంచిదేనా? అంత మంచిదేనే, కూర్చో. రజిత సాపా తీసుకురా. అవును, ఈ తాతయ్య వాళ్ళు. ఇంకోసారి అవును, ఈ తాతయ్య వాళ్ళు. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. ఓ బుజ్జి, నేను తాతని కాదు, పెళ్లి కొడుకును. ఏందో అందరు తాత అంటారు నన్ను. నాకు 50 సంవత్సరాలు వచ్చినా మాత్రం నేను తాతనైనా. నాకు ఇంకా పెళ్లి కాలే, నిన్ను చూసుకోవడానికే వచ్చిన. ఒకసారి వదిన, నేను బయట సాపేసేస్తా. ఓ పిచ్చి పిల్ల, దాన్ని పట్టుకుని గట్లా అంటానవేంది? అనకపోతే వానికి నాకు పెళ్లి చూపులా? బాగానే చూసిన పెళ్లి చూపులు. ఆడంత ఎట్లున్నాడు?
పండుకోతికి గుండు గీకినట్టున్నాడు. భలే సంబంధం తీసుకొచ్చిళ్ళు నాన్న నువ్వు. దీని ముఖానికి ఈడు దొరకడే ఎక్కువ, ఇంకా పెద్ద ఇదేదో అందగతి లెక్క బిల్డప్ ఇస్తుంది కర్రె మొహంది. బుజ్జిని సంస్థ పట్టుకొచ్చి అందరికి ఏమని చెప్పి. సరే రవలి రవలి మనుషుల గాడుదులా పెళ్లి సూపులు నీకా నాకా? పోలి మీరే ఈ పోలి నాకు తెలియదు ఎట్లా ఇవ్వాలన్నా. ఓ గౌడు బారని కదా దొబ్బినట్టు దొప్పుతాళ్ళు. ఈ చీర ఎందుకు కట్టుకున్నారు? గీ గాజులు ఎందుకు వేసుకున్నావు? నీకా పెళ్లి సూపులు నాకా? నాకంటే ఎక్కువ మీరే బయ్యారంగా తయారయ్యాలి కదా. పోలి ఊపుకుంటా పోయి పోలి గౌడు బారని కదా దొబ్బకొచ్చుడు దొబ్బకొత్తాను నాకు తెలియదు ఎట్లా ఇవ్వాలన్నా. నువ్వేంది ఈ అవతారం ఏంది? ఈ గాజులేంది? నువ్వేంది వయ్యారంగా? నువ్వెందుకు రాడాను? ఈ కమ్మలేంది పెద్ద పెద్ద కమ్మలు? పెళ్లి సూపులు నీకా నాకా? పెళ్లి సూపులు నీకా నాకా? నాకు తెలియదు ఎట్లా పోవాలి, ఎట్లా ఇవ్వాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి అనేది. ఓ నాకంటే ఎక్కువ బాగానే వయ్యారంగా బాగా వలకర భక్తాలు నిదానంగా పెళ్లి ఇట్లా నడతారు మీరు ఎందుకో. సరే బిడ్డ తప్పైంది మళ్ళా దొప్పుతారు. మండుతున్నట్టుంది. ఈ అవ్వని పొల్ల కింది మీద చేస్తుంది. ఇదైనా కాయ అవుతుందా పుచ్చు అవుతుందా? అవునే మరదల్ ఇలా నచ్చి నానే లేదు నువ్వు నచ్చినావు. ఏంది అన్న దీనికి పెళ్లి చూపులని తీసుకొని వస్తే ఇది నా మోహన్ కేసరి పెడుతుంది. నువ్వో ఏ నుంచి నీ పెళ్లి కాకుండా మంచిదే. బాబాయ్ ఈ పెళ్లి చూపులు నాకున్నట్టు లేదు, మీకు మీరే చూసుకున్నట్టున్నది బాబాయ్. అట్లా అనుకోకు బాబాయ్, ఏదో అట్లా తమాషగా అంటుంది. నువ్వు చెడి చేస్తా ఉండు. నువ్వు ఏం చేసినావు ఏమో. ఏం కాదు. ఆ ఫోన్లో చూస్తే నన్ను చూస్తేనే మీద బండేసే కొట్టేసే అంత కనబడుతుంది. నువ్వేం ఫిగర్ చేయకే, నేను మాట్లాడతా ఈ పిల్లతో. పిల్ల ముద్దుకున్నది కానీ నన్ను మెచ్చుతారేదా? మెస్తుంది ఎట్లన్నా మీరు మెచ్చేలాగా చూడండి. చూస్తా ఆయన పొల్ల పిల్లాడు మంచుడే కొంచెం చేసుకోరాదే. నువ్వు నాకు చెప్పటేనారా? పిల్లానికి ఏమైందే? అంతే ఎట్లున్నాడు? మంచి అన్నాడు. నోర్మి ఆస్తులు ఉన్నాయి, ఆస్తులు బాగున్నాయి ఆయనకు. పెళ్ళాడు పెళ్ళి ఎవడు చేసుకుంటాడు? అబ్బాయి మంచిగా ఉన్నాడే తెల్లగా. మెదడు లేదా? ఎన్నిసార్లు చెప్పాలి? చేసుకోపోయి నువ్వు చేసుకో. చెల్లె నీ దండం పెడితేనే ఆ సంబంధం నచ్చకున్నా కానీ నచ్చిందని చెప్పే. సరే మా నచ్చింది. అబ్బా బాబాయ్, 40 ఏళ్లకు నీ పంట వండిందే, కానీ ఏదైనా ఇంకా 10 సంవత్సరాలేనే. బాబాయ్ ఆ 40 సంవత్సరాలు ఒకెత్తు, ఈ 10 సంవత్సరాలు ఒకెత్తు. నేనంటే ఈ సంవత్సరంలో ఏందో మీకు చూపెడతా. బుజ్జి నేనంటే నీకు ఇష్టమైంది కదా, మనం పెళ్లి చేసుకున్న తర్వాత 1 సంవత్సరం లోపల ఒక బాబుని కానీ పెడదాం, ఓకేనా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్ మాగాని పెడతావు. ఇంకో 5 నెలలు అయితే కొడుకునో బిడ్డనో నేను గాని నీ చేతిలో పెడతా.